కడప జిల్లా బద్వేల్ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం నందు విద్యుత్ కార్మికుల సమస్యలపై సెప్టెంబర్ 5వ తేదీన తిరుపతి ఎస్బీడీసీఎల్ వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయాలని పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న 23,500 విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, కొత్త ప్రభుత్వం విద్యుత్ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని, ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఐటీఐ విద్యార్హత ఉన్న అన్స్కిల్డ్ కార్మికులకు స్కిల్డ్ చేసి స్కిల్ వేతనం ఇవ్వాలని, కొత్త ఆపరేటర్లుగా ఉన్న వారందరికీ పాత ఆపరేటర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలని, మీటర్ బిల్ ఏజెన్సీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎస్పీఎం కార్మికులకు కనీస వేతనం, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ప్రతి సబ్ స్టేషన్లో నైట్ వాచ్మెన్ను నియమించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు తదితర డిమాండ్లు అమలు చేయాలని కోరారు. కొత్త ఆపరేటర్లతో సమానంగా పాత ఆపరేటర్ల జీతాలు, కొత్త ఆపరేటర్లకు పాత ఆపరేటర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలి. పాత ఆపరేటర్లందరికీ